వాక్య వచనాలు చదువుకుంటానికి ఉదయకాలం మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కీర్తన 19వ అధ్యాయంలో 8వ వచనం, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరుచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. దేవుని వాక్యము నిర్దోషమైనది, మనలను సంతోషపరిచేది, మనలను సంతోషపరుచున్నది. ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశాన్ని ఈ ఉదయకాలం మనం చదువుకుంటూ ఉన్నాం. సంవత్సరంలో 1517 ఏడి అంటే మధ్యయుగములు అని అంటారు. ఆ సమయంలో దైవ గ్రంథము వెలువడింది. కానీ ఈ దైవ గ్రంథం లాటిన్లోనో, అరమిక్లోనో, హెబ్రీలోనో భాషల్లో ఉండేది. 1517 సంవత్సరంలో జర్మనీ దేశంలో కథోలిక్ మఠాధిపతి అనగా బిషప్ గారు పీఠాధిపతిగా కూడా అవటానికి వారికి అవకాశాలు ఉన్నాయి. గొప్ప పండితుడు, వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు, కానీ దానిలో ఆనందం పొందలేక పోతూ ఉన్నాడు. దేవుని వాక్యం, పరలోకం నుండి వచ్చిన వాక్యం ఎవరినైనా సంతోషపరిచేది. ఈ వాక్యంలో అనర్గళమైన ఆ యొక్క పాండిత్యము సంపాదించాడు, కానీ ఆయన ముఖములో ఆనందం కనబడదు. ఆయన మరి కొంతమంది పీఠాధిపతులను లేక మఠాధిపతులను వారందరిని కూర్చోబెట్టి వారికి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. రోమా పత్రిక నుండి ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఈ రోమా పత్రికలో 3వ అధ్యాయం వరకు ఆయన బోధించటం జరిగింది. 3వ అధ్యాయము ఒక్కొక్క వచనాన్ని బోధిస్తూ 3:22 ఆ వచనం వచ్చేటప్పటికి ఆయన స్టక్ అయిపోయి కిందకి వెళ్ళలేకపోయాడు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై నమ్మువారికి కలుగు దేవుని నీతి అయి ఉన్నది అని. అనగా ఆంగ్లంలో జస్టిఫికేషన్ బై ఫెయిత్. ఇక్కడ ఆయన నేర్చుకుంది అనేక రకాలైన సంప్రదాయాల ద్వారా, కార్యక్రమాల ద్వారా, క్రియల ద్వారా నా రక్షణ నేను సంపాదించుకోవాలి అని నేర్చుకున్నాడు. కానీ ఇక్కడ మరి విశ్వసించుట ద్వారా నేను నీతిమంతుడిని అవుతానని, జస్టిఫికేషన్ బై ఫెయిత్, దానిలో 3 విషయాలు జాగ్రత్తగా చదివాడు. ఈ జస్టిఫికేషన్ అంటే రక్షించబడుట, నీతిమంతుడు కావుట. ఎలా అంటే సోలా స్క్రిప్చురా అని చదివాడు, అంటే వాక్యం ద్వారానే నీతిమంతులు అవుతున్నారు. తర్వాత సోలా గ్రేషియా అనగా ఆయన కృప ద్వారా నేను
రక్షించబడుతూ ఉన్నాను. అలాగే సోలా పిస్టిస్ అనగా విశ్వాసము ద్వారా నేను నీతిమంతుడిగా మార్చబడగలను. ఎప్పుడైతే ఈ వచనం చదివాడో ఆ వచనము ఆయన హృదయంలో ఆనందంతో ఆయన్ని ముంచింది. అక్కడి నుంచి లేచాడు, ఆనంద పరవశుడయ్యాడు, చాలా ఆనందపడ్డాడు. ఆయన జర్మనీ భాషలోనికి అనువదిస్తూ ఉన్నాడేమో, ఇంకా చాలా ఆనందపడుతూ ఉన్నాడు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. మళ్ళా చదివాడు. ఆ యొక్క మరి ఎఫ్ఎస్సి 2:8 కూడా విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడుదురు. ఇవి చదివే కొలది ఆయనకు ఆనందం కలుగుతూ ఉంది. అప్పటి నుండి ఆయన బైబిల్లో ఉన్న విషయాలే నేను నమ్ముతానని రిఫర్మేషన్ మూమెంట్ స్టార్ట్ చేశాడు. ఆయనను వెలివేశారు, కానీ ఆయన ఒక్కడే నిలబడి అక్కడ ఫిలిప్పీ 4:4 ప్రకారము ఆనందించుడి, నేను మరలా చెప్పుదును ఆనందించుడి. ఈ మాటలు దేవుని మాటలు, ఇవి సత్యమైనవి, ఇవి యథార్థమైనవి, ఇవి న్యాయమైనవి అని ప్రకటిస్తే తండోపుతండలుగా వచ్చి ఈ వాక్యాన్ని వారు విని దేవుని నమ్ముకున్నారు. ప్రపంచమంతా లూథరన్ సంఘాలు వెలువడినాయి. దాని తర్వాత ఆంగ్లికన్ సంఘాలు వెలువడినాయి. దాని తర్వాత బాప్టిస్ట్ సంఘాలు వెలువడినాయి. దాని తర్వాత సాల్వేషన్ ఆర్మీ సంఘాలు వెలువడినాయి. దాని తర్వాత బ్రదరిన్ సంఘాలు వెలువడినాయి. దాని తర్వాత మెథడిస్ట్ సంఘాలు వెలువడినాయి. దాని తర్వాత అనేక రకాలైన కారిస్మాటిక్ సంఘాలు వెలువడి దేవుని వాక్యము ద్వారానే మాకు రక్షణ అని చెప్పటం జరిగింది. కనుక ఈ ఉదయకాలం దేవుని వాక్యము మనలను సంతోషముతో నింపేదనే మాటలు ఈరోజు చదువుకుని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని మనం కోరుకుంటూ దేవునికి కృతజ్ఞత స్తుతులు వందనాలు చెల్లిస్తూ మరి ఆ 1517 సంవత్సరంలో ఈ మూమెంట్ తీసుకొచ్చిన వ్యక్తి మార్టిన్ లూథర్. దేవుడు అటువంటి వ్యక్తులను లేపినందుకు దేవునికి ఎంతో స్తోత్రాలు కలుగును కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, నీ స్తోత్రాలు. దేవుని వాక్యం ద్వారా మీరు మాకు ఇస్తున్న మమ్మలను ఆనందింపచేస్తూ ఉన్నారు. నీ వాక్యం చదివిన వారికి ఆనందం, నీ వాక్యం వలన సంతోషం, నీ వాక్యం వలన స్వస్థత, నీ వాక్యం వలన సంక్షేమం, నీ వాక్యం వలన మాకు మరి నిత్య జీవం. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువైన యేసు నామమున అడిగి ఉన్నాం మా తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానం మనందరికీ ఉదయకాలం ధ్యానంలో పాల్గొన్న మీకు తోడయుండి నడిపించును గాక. ఆమేన్.